స్వయంగా నీ వద్దకు వచ్చి నీ యోగక్షేమాలు చూసుకుంటాను. నువ్వు ఇక వెళ్ళు. అమ్మా సమ్మక్క తల్లి, తండ్రి, నేనిన్నాళ్ళు మన కోయజనాల్లో మమేకమై సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకున్నాను. ఇకపై నేను ఆత్మరక్షణ, కులవృత్తి వేట విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాను. దానికి వేదికగా పయ్యక్కపేట అడవులను ఆవాసంగా చేసుకుని మహాప్రస్థానం సాగించాల్సి ఉంది. నా ఈ కోరికను నెరవేర్చండి. అలాగే సమ్మక్క తల్లి. రాముడు ఎక్కడుంటే అయోధ్య అక్కడే అన్నట్టు నీవెక్కడుంటే మా నివాసము అక్కడే తల్లి. పదమ్మా వెళ్దాం. సమ్మక్క తల్లికి జై, 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 సమ్మక్క తల్లికి జై. మమ్మల్ని ఉద్ధరించడానికే మా బిడ్డవయ్యావమ్మా నువ్వు. ఇకపై మన కోయజాతికి ఎటువంటి కష్టాలు రాకుండా చూడు తల్లి. అమ్మా సమ్మక్క తల్లి, నువ్వు ఏకసంతాగ్రాహివి. నీకు నేను విద్యను నేర్పెట్టెత్తన వాడినా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ భాగ్యం కలిగిందమ్మా. బిడ్డా సమ్మక్క, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు సమయం ఆసన్నమైంది. ఇక్కడికి 2 ఆమడల దూరంలో మేడారం అనే గ్రామం ఉంది. అది త్రిదేవతలైన లక్ష్మి, సరస్వతి, పార్వతీ మహాతల్లులకు నిలయంగా ఉంది. రాబోయే కాలంలో ఆ గట్టు నీ వల్ల జగత్ప్రసిద్ధి కానుంది. నీవు వనదుర్గగా, మేడారం సమ్మక్క తల్లిగా నిఖిల లోకాలలో ఆచంద్ర తారార్కం కొలవబడతావు. అందుకు నీవు బయ్యక్కపేట గట్టును వీడి మేడారం చిలకల గట్టును ఆవాసంగా చేసుకో. అలాగే తల్లి. అమ్మా సమ్మక్క తల్లి, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావమ్మా? తండ్రి, నా ఆవాసాన్ని మేడారానికి మార్చే సమయం ఆసన్నమైంది. అమ్మా, మా ధ్యాస, మా ఆశ, మా ఊపిరి అన్నీ నువ్వే అనుకున్నావే. నీ ఎడబాటును భరించలేను తల్లి. నువ్వు లేని మరుక్షణం మాకు ఈ లోకమంతా అంతకాలం అయిపోతుంది తల్లి. మా పూజల్లో, మా సేవల్లో తప్పేమైనా జరుగుంటే మమ్మల్ని మన్నించు తల్లి. అంతేగాని నువ్విలా మమ్మల్ని విడిచి వెళ్తానంటే నువ్వు లేకుండా మేం బ్రతకలేం తల్లి. నీ మధురమైన పిలుపు వినని మా చెవులు పారిపోతాయి తల్లి. వద్దు తల్లి, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. మమ్మల్ని అనాథల్ని చేయొద్దమ్మా. వద్దమ్మా. శ్రీ మహావిష్ణువు నివాసం వైకుంఠంలో కాదు, శివుడి ఆవాసం కైలాసమూ కాదు. వాళ్ళెప్పుడు భక్తుల గుండెల్లోనే కొలువై ఉంటారు. అలాగే నేను కూడా మీ హృదయాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాను. నేనెక్కడున్నా మీరు నాలో, నేను మీలో ఉంటాను. కావున మీరు దుఃఖపడకండి. అలా భావించి జీవించే గుండె నిబ్బరం మాలో లేదు తల్లి. నీ కళ్ళెదుటే జీవించాలనుకునే నీ బిడ్డలం ఎప్పుడు మా కళ్ళ ముందే మా తల్లి ఉండాలని కోరుకునే అల్పజీవులం తల్లి. భగవంతుడు ప్రతి మనిషిని ఏదో ఒక కార్యార్థం పుట్టిస్తాడు. ఆ కార్య బాధ్యతల నిర్వహణ నిమిత్తం
మనిషి ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, మరెక్కడో బ్రతుకుతాడు. అది భగవంతుని నిర్ణయం. ఆయన నిర్ణయానుసారమే అందరి జీవితాలు సాగిపోతాయి. దాన్ని శాసించే అధికారం, అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. దైవ నిర్ణయంలో నేను మినహాయింపు కాదు. అయితే మాత్రం భగవంతుడు ఇలా తల్లి బిడ్డల్ని విడదీస్తాడా? మేమేం పాపం చేశామని నీకు మమ్మల్ని దూరం చేసే రాతలు రాశాడు? పూర్వజన్మలో మీరెంతో పుణ్యం చేశారు కాబట్టే మీకు బిడ్డగా దొరికాను. కోయ గిరిజన ఆడపడుచుగా పెరిగాను. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ నాకెంతో తృప్తినిచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిమ్మల్ని వీడి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. మీ ఎడబాటును భరించడానికి నా హృదయం తట్టుకోవడం లేదు. వనదేవత ఆదేశం శిరసావహించాలి కదా. నాకు బయ్యక్కపేట పుట్టినిల్లు లాంటిది, మేడారం మెట్టినిల్లు వంటిది. అక్కడికెళ్ళినా నేనిక్కడికి తరచూ వస్తూ ఉంటాను. మీ యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాను. కావున మీరందరూ నన్ను సాగనంపండి. నేను నివసించిన ఈ గుట్ట మునుముందు కాలంలో సమ్మక్క తల్లి గుట్టగా, ఈ బావి జలకం బావిగా ప్రసిద్ధి చెందుతాయి. తల్లి, మా అజ్ఞానాన్ని మన్నించు. లోక కళ్యాణం కోసం అవతరించిన శక్తి స్వరూపిణివి నువ్వు. మా గిరిజనులను ఉద్ధరించడానికి మా గూడానికి తెంచిన మా పాలిట పెన్నిదివి నీవు. కారణజన్మురాలైన నీవు మాకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం మా దురాశ. మా కళ్ళు తెరిపించావు. వనదేవత వాంఛితానికి ఆటంకంగా నిలవబోము. మేమంతా నిన్ను పల్లకిలో మేడారం గట్టుకు సాగనంపుతాం.